ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని కొంతమంది పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? మూడు అవకాశాలు ఉన్నాయి. ఎలా? మూడు జరిగితే ఏదన్నా అవకాశం ఉంది. ఆ మూడిట్లో మొదటిది, కూటమి మూడు పార్టీల మధ్యన విభేదాలు వచ్చి మూడు పార్టీలు విడిపోతే మధ్య మార్గంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఓకే. రెండోది, కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ చేసినట్టే అరాచకాలు, దోపిడీలు, అన్యాయాలు చేస్తే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మూడోది, జగన్మోహన్ రెడ్డి రూపాంతరం చెంది మార్పు చెంది చంద్రబాబు గారికి మళ్ళీ ఒక విజనం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక దాతృత్వం, నిజాయితీ ఆ విధంగా మారిపోయి అటువంటి జగన్ గారి రెడ్డిగా మారిపోతే ఖచ్చితంగా అవకాశం ఉంది. అసలు ఈ మూడు జరిగే అవకాశం ఉందా? మూడు జరిగే అవకాశం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఓకే. లోకేష్ గారు ఎవరైనా పారిశ్రామికవేత్తలకి ఈ విషయం చెప్పండి. కూటమి పొరపాటును విడిపోదు, మరి 2-3 దశాబ్దాలు కలిసే ఉంటాం. కూటమి ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలు పొరపాటును జరగవ, చేసినా ఒప్పుకోం. మూడోది, అసలు అసాధారణ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మారడం, ఆయన వ్యక్తిత్వం మారదు. అతని వ్యక్తిత్వం కానీ అతని ఆలోచన విధానం కానీ పొరపాటున మారదు కాబట్టి మీకు ఎటువంటి భయం లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని స్పష్టం చేస్తే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.